హాయ్! వెల్కమ్ టు న్యూస్ 360 ఛానల్. నేను మీ భావన. ఇవాళ స్పెషల్ స్టోరీ ఏంటి అంటే, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఫోటోషూట్ అనగానే నిజంగా ప్రతి ఒక్కటి సెల్ఫీ అని, అది అని ఇన్ని సెల్ఫీస్ గుర్తొస్తాయి కదా! ఇన్ని యాంగిల్స్‌లో సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటాం. యెస్. సో, ఈ ట్రెండింగ్ జనరేషన్‌లో స్పెషల్‌గా ఫోటోషూట్స్ కోసం మనం చాలా చాలా ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటాము. తాజ్‌మహల్ సెటప్ కావాలంటే తాజ్‌మహల్‌కి వెళ్ళి షూట్ చేసుకోవడం కానీ, అండ్ లేక్స్ దగ్గర కానీ, లేదంటే మనం చాలా బీచెస్ దగ్గర నుంచి కానీ, అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ట్రీస్‌కి సంబంధించింది, అండ్ గ్రీనరీ ప్లేసెస్‌లో కానీ, ఇలాంటి వాటి కోసం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, బర్త్‌డే షూట్స్ అని, అండ్ చాలా షూట్స్ కోసం మనం ఇలా వెళ్తూ ఉంటాం కదా! సో, ఇవాళ రేపు నవడేస్ ఈ రోజుల్లో, ఈ జనరేషన్‌లో ట్రెండింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క ఫోటోషూట్‌కి ఏదైతే కంటెంట్, ఏదైతే మనకి ప్లేస్ అనుకుంటున్నామో ఆ ప్లేస్‌కి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా కూడా ఒక ప్లేస్‌లో, అంటే ఒక వర్క్‌షాప్‌లో మనకి ప్రతి ఒక్క సెట్‌తో కూడా వాళ్ళు అక్కడే ఫోటోషూట్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు. సో, అలాంటి ప్లేసెస్ కూడా ఈ మధ్య చాలా అయిపోయాయండి హైదరాబాద్‌లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మెమరీస్ కోసం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, అండ్ వాళ్ళ పిల్లల గురించి, లేదంటే మ్యారేజ్ కంటే ముందు ప్రీ వెడ్డింగ్ సంబంధించి ఇలాంటి వాటి గురించి కూడా ఫోటోషూట్స్ అయితే స్పెషల్గా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ట్రావెల్ చేసి అండ్ ఫోటోషూట్కి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సో, ఇలాంటి వాటికి మంచి తక్కువ బడ్జెట్లో కానీ, లేదంటే టైం సేవింగ్ అనుకోవచ్చు, ట్రావెల్ చేయకుండా లాంగ్ డ్రైవ్ వెళ్ళకుండా కూడా మనం ఇక్కడే అందుబాటులో ఉన్న దగ్గరే మనం ఫోటోషూట్ చేసుకునే లాగా చాలా ఫెసిలిటీస్ ఉండేటట్టుగా, అంటే ఆ సెట్స్కి సంబంధించి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సెట్తో ఒక్క వర్క్షాప్, ఒకే ప్లేస్లో ప్రతి ఒక్క సెట్కి సంబంధించి మనకు ఎలా కావాలంటే అలా వాళ్ళు సెట్ని అరేంజ్ చేసి మనకు ఆ ఫోటోషూట్ని మనకు అందించేలాగా కూడా ఇక్కడ అరిస బొటికా అనేది జూబ్లీ హిల్స్లో ఒకటి ఏర్పాటు చేశారు. సో, ఈ వర్క్షాప్ అనేది కొత్తగా లాంచ్ అయింది. సో, నేనైతే ఇవాళ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ చూద్దాం ఫోటోషూట్ కోసం మనకి ఫోటోషూట్ అంటే షూట్ అయిపోయిన తర్వాత లేటర్గా మెల్లిగా మనకి ఆ వీడియో అనేది వస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదేంటంటే చిన్న చిన్న సెల్ఫీస్ తీసుకున్నా కూడా మనకి మెమరీస్గా ఉండేలాగా, లైక్ ఫ్రెండ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, చిన్న పిల్లలవి బర్త్డే షూట్స్కి సంబంధించినవి కూడా తీసుకుంటూ ఉంటారు సార్. పిల్లలు ఏంటంటే ఎట్ ఎ టైం ఒకేసారి ఒకే టేక్లో మనకి రావాలంటే ఫోటోషూట్ రాదు. సో, అలాంటి వాటికి కూడా ఇక్కడ ఒక వితిన్ చిటికేసే లోపలే మనకి ప్రింట్ కూడా వచ్చేలాగా ఒక క్యామ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇప్పుడే నేను చూసాను, చాలా చాలా బాగుంది. సో, నేనైతే లోపలికి వెళ్ళి ఒకసారి మీకు అన్ని చూపించబోతున్నాను. సో, ఇక్కడ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ సెట్ అనమాట. ఎస్, లెట్ us గో ఇన్సైడ్ అండ్ ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు ఆ 1 మినిట్లో వచ్చే ఒక క్యామ్ ప్రింట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఒక్కసారి చూద్దాం. ఎస్, ఇక్కడ చూసుకుంటే 1 మినిట్లో, వితిన్ 1 మినిట్లో మనకి లైవ్లోనే ఫోటో దిగిన వెంటనే మనకి ఇక్కడ ఫోటో షూట్ ఉంటుంది. ఒక్కసారి కెమెరా చూడండి. ఎస్, ఈ కెమెరా చూస్తే ఏంటంటే అక్కడ మనం ఎలా దిగాలి, ఏ యాంగిల్లో దిగితే ఆ ఫోటో ఆ యాంగిల్లో ఇమ్మీడియట్గా 3 షాట్స్లో వస్తుంది. సింగిల్ ఫ్రేమ్ అనమాట. ఒకే ఫ్రేమ్లో మనకి 3 షాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫోటో వస్తుంది, అండ్ ఇక్కడ టర్న్ చేసుకుంటే బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇమ్మీడియట్గా 1 మినిట్లోనే మనకి ఇక్కడ ప్రింట్ కూడా వచ్చేస్తుంది. ఎస్, ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడే దిగారు కదా. సో, వాళ్ళ ఫొటోస్ సెల్ఫీలో మన ఫోన్లో ఎలా తీసుకుంటామో ఇన్ ద సేమ్ వే మనకి. ఎస్, చూసారు కదా. సో, వితిన్ 1 మినిట్లో మనకి లైవ్లోనే ఫోటో దిగిన వెంటనే కూడా ప్రింట్ రూపంలో కూడా మనకి ఇలా ఫొటోస్ కూడా వచ్చేస్తాయి. సో, చాలా చాలా బాగుంది. అండ్ ఫోటో షూట్స్ మనం ఎంత ఇష్టంగా చేసుకుంటాం కదా, సెట్స్ ప్రిపేర్ చేసేసుకొని అండ్ వాటికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ కానీ అన్నీ మ్యాచింగ్లో పెట్టుకుంటాం. అలా ఉంటుంది. చూస్తున్నారా, ఇప్పుడు లైవ్లో చూసారా, ఇప్పుడు దిగిన ఫోటో ఇమ్మీడియట్గా మనకి అక్కడ ప్రింట్ వచ్చేస్తుంది. సో, ఇదైతే వండర్ఫుల్ అని చెప్పి. ఎస్, ఇక్కడ చూడండి, ఒకసారి మనకి రెడ్ కార్పెట్స్తో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంత బాగుంది కదా. ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే ఇది ఒక మంచి కపుల్స్కి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ లుక్తో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి సంబంధించిన కపుల్స్ ఎంగేజ్మెంట్కి కానీ ఇలాంటి వాటికి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సెటప్ అయితే బాగుంది కదా, కలర్ఫుల్గా, అండ్ రెడ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఐ కెన్ సే. అండ్ ఇక్కడ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కింద కూడా ఫ్లవర్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ షూట్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, కమింగ్ టు గ్రీనరీ అనమాట. ఇక్కడ చూడండి అన్ని లైక్
ట్రీస్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్తో మనకు ఒక సెటప్ చూస్తున్నాము. ఇది కూడా కపుల్స్కి షూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ వెనకాల చూడండి అక్కడ ఒక రింగ్కి అన్ని ఫ్లవర్స్ అలా అలా అటాచ్మెంట్ అయి ఉన్నాయి. అలాంటిది మనం ఒక మూవీలో చూసుకుంటే అలాంటిది మనకి ఎంగేజ్మెంట్ టైంలో లేదంటే చిన్న పాప లైక్ 21 డేస్కి సంబంధించిన అప్పుడు కూడా అక్కడ ఏంటంటే మధ్యలో ఉయ్యాలని అరేంజ్ చేసి అలాంటి సెట్ చేసి కూడా ఇలాంటి దగ్గర మనకి 21 డేస్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్న లాగా అలా ఉంది అనమాట సెట్ ఇక్కడ. సో ఇది కపుల్స్ షూట్కి కూడా సూట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ చిన్న పిల్లలకి కూడా మనం ఎలా డిజైన్ చేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకుంటే అలానే మనకి ఇక్కడ సెట్ అయ్యేలా కూడా ఈ రింగ్ అయితే స్పెషల్గా అది చాలా యూజ్ అవుతుంది. అండ్ కపుల్స్కి అండ్ పిల్లలకి కూడా చాలా స్పెషల్గా యూజ్ అవుతుంది. ఎస్, చాలా వండర్ఫుల్ లుక్. ఎలాంటి షూట్కైనా ఉపయోగపడేది గ్రీనరీ షూట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికోసం మనం అక్కడ ఇక్కడ అవుట్స్కట్స్ అటు వెళ్ళని అవసరం లేదు. సో ఇక్కడే కూడా మనం న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు. ఎస్, కమింగ్ టు మనం స్టూడియోస్ కానీ ఫోటోషూట్ స్టూడియో కానీ వెళ్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివి మనం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కలర్స్ఫుల్గా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా సెల్ఫీస్ దిగడానికి కానీ లేదంటే ఏదైనా మంచి డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు స్పెషల్ లుక్ అట్రాక్టివ్గా ఉండడానికి మనకి బ్యాక్గ్రౌండ్ రూపంలో ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. యా, దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ వండర్ఫుల్, అమేజింగ్గా ఉంది. అండ్ చూసారు కదా ఇలాంటి వెరైటీ అంటే ఒకే ప్లేస్లో ఒకే వర్క్షాప్లో మనకి ప్రతి ఒక్క వెరైటీ ఎలాంటి కావాలి అంటే అలాంటి సెట్తో మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్కి సంబంధించి కానీ లేకపోతే బర్త్డే షూట్స్ ఇలాంటి ప్రతి ఒక్కటి ఈవెంట్స్ రూపంలో కూడా మనం చేసుకొని చూపించుకోవచ్చు. అండ్ కమింగ్ టు హియర్ వా అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి నిజంగా మట్టి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనికోసం శాండ్ కోసం కూడా మనము ఎక్కడెక్కడికో వెళ్ళేసి మనం అక్కడ ఒక స్పెషల్ క్రియేషన్ అంటూ చేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా ఇక్కడ సెట్తో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ చూడండి అక్కడ మనకిప్పుడు విష్ణువు యా ఇక్కడ చూసారా ఎంత బాగుంది. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్ అనమాట. ఇది ఇంకా మనకి మొత్తంగా చూపించట్లేదు, దీన్ని కూడా జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇది కూడా చాలా చాలా న్యాచురల్గా కింద చూడండి మట్టి న్యాచురల్గా ఉంది కదా. సో న్యాచురల్ ఏంటి అది న్యాచురల్ మట్టి అని చెప్పుకోవాలి యాక్చువల్గా అయితే. బట్ ఈ సెటప్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ కపుల్స్కి మాత్రం ఇది ఒక స్పెషల్ వ్యూ సెటప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఇట్ సైడ్ రైట్ సైడ్లో, ఎస్ ఈ ఫ్రేమ్స్ చూసుకుంటే ఈ ఫ్రేమ్స్ పట్టుకొని కూడా మనం దాంట్లో అలా నించుంటే మా ఫేస్ ఏంటంటే ఫ్రేమ్లోనే ఉన్న లుక్గా అలాంటి ఒక పిక్స్ కూడా తీసుకునేలాగా చాలా చాలా బాగున్నాయి. రియల్లీ ఐ లైక్ ఇట్. అండ్ ఏంటంటే ఒకే వర్క్షాప్లో వీ కెన్ జస్ట్ టేక్ సో మెనీ యాంగిల్స్ లేకపోతే సో మెనీ ప్లేసెస్ నుంచి తీసుకునేవి కూడా మనం ఒకే ప్లేస్లో కూడా ఇలా అన్ని కవర్ చేసుకునేలాగా చాలా చాలా ఉపయోగపడేలాగా అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తాం ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ అంటే పెయింటింగ్స్కి సంబంధించి కూడా కొంతమంది పెయింటింగ్స్ చేస్తున్నారు ఇక్కడ టీం వాళ్ళు. ఎస్, మనకి ఇక్కడ కొంతమంది టీం వాళ్ళు ఏంటంటే పెయింటింగ్స్ కాటన్ బ్యాగ్ పైన అంటే కాటన్ క్లాత్ బ్యాగ్ పైన వాళ్ళు న్యాచురల్ పెయింటింగ్ ఒకసారి చేసిన ఒకసారి మనం చూసిద్దాం. ఎస్, చాలా చాలా బాగున్నాయి. వావ్, ఎస్ ఇది కాటన్ బ్యాగే, చాలా న్యాచురల్గా వస్తుంది కదా. సూపర్. పిల్లలకి కూడా ఇలాంటివి మనం యాక్టివిటీస్ మనం ఎప్పుడు పేపర్లో చేయిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది నిజంగా కాటన్ బ్యాగ్ మీద మన జస్ట్ డాట్స్తో అలా లైట్గా పెయింట్స్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఒక ఆర్ట్ లాగా కూడా చేసేలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫ్లవర్స్ చేస్తున్నారు. అండ్ పక్కన ఇక్కడ పికాచు అనుకుంటా, నేను పికాచు ఆర్ ఎస్ పికాచు, It's a Hello Kitty. Yeah. Okay. సో చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉంది. నేను నిజంగా ఫస్ట్ పికాచు అనుకున్నాను, యాక్చువల్లీ పికాచు లాగానే ఉంది బట్ కాదు అంటున్నారు. వావ్, ఇక్కడ ఒక చిన్న పాప కూడా మనకి పెయింటింగ్స్ చేస్తూ కనిపిస్తుంది. బటర్ఫ్లై. వావ్ వావ్ వావ్. హాయ్. Hi. వచ్చి నేమ్ Hayati. అయార్తి. Yes. ఓకే, విచ్ క్లాస్ యూర్ స్టడీ? Second. సెకండ్ క్లాస్. నువ్వే చేస్తున్నావా ఇది? Um, నువ్వే చేస్తున్నావా మమ్మీ చేసి ఇచ్చిందా? నేనే చేశాను. నువ్వే చేసావా? నీకు వచ్చే డయాగ్రామ్స్ వచ్చా నీకు? Make drawings.
ఎస్ చూసారు కదా బటర్ఫ్లై ఈ పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది పాప కూడా యాతి అంట. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఇవాళ రేపు ఏంటంటే పిల్లలకి చాలా చాలా ఇష్టమైంది ఏంటి అంటే పెయింటింగ్స్ మాత్రమే. అవి కలర్ఫుల్గా ప్రతి ఒక్క ఆర్ట్ ఏదైనా వేసి దానికి కలర్ఫుల్గా పెయింటింగ్ చేయడం అనేది పిల్లలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ పిల్లలకి పేపర్ పైన కాకుండా ఇలాంటి ఒక కాటన్ బ్యాగ్ కదా ఇది, సో కాటన్ వాటి మీద కూడా ఇలాంటివి వేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఒక న్యాచురల్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఎస్, సో ఇలాంటివి కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎస్, ఇక్కడ ఏంటో స్పెషల్గా ఇద్దరు అబ్బాయిలు చాలా సీరియస్గా చేస్తున్నారు. లెట్ us see what is that. Hi. Hi, May I know what you're doing? I'm trying to draw. Okay, what is the diagram name? It's a scene from Spider-Man into the Spider-Verse. Spider-Man into Spider-Verse. It's a movie. It's an animated movie. It says no expectations. So just before Spider-Man takes his leap of faith, there is a moment where he feels very low. And since he was a prodigy and everyone had expectations from him, he personally felt that he's not that great. So yeah, that's his. Yeah, no expectations. That is the whole gist of the movie, basically. To చిన్న పిల్లలకు కూడా. Yeah, hi. Hi, What's your name? Abdul Wasim. What are you doing? I'm trying to draw a still from Spider-Man. Spider-Man. Yeah, Spider-Man into the Spider-Verse. Okay, it's a movie. Yeah, it's an animated movie. It was released in 2018. So what is the movie actually? A Spider-Man into Spider-Verse you say it's. And can you tell me what is the main movie of the thing matters? So this is a Spider-Man from an alternate universe, but he has this moment where he feels very low. Although he is good in studies and all, but due to the over expectations that his parents and teachers have from him, there is a moment where he feels very low, and this is the mural that he paints. It's called No Expectations. So after this, he takes a leap of faith, and then he becomes Spider-Man. What is the inspiration of the movie? It's from a comic. It's from a comic book. Yeah, it's a story from. Showing is by drawing. Yeah, I'm trying to replicate it. Yeah. స్పైడర్ మూవీకి సంబంధించింది కూడా వాళ్ళు డయాగ్రామ్ రూపంలో ఒక క్యాప్షన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. యా, ఇంకా చూద్దాం. ఎస్, అరీషా బుటికాకి సంబంధించిన ఈ వర్క్షాప్ టీమ్ వాళ్ళు కృతిక. ఎస్, కృతిక, హాయ్. Hello. How are you? I'm fine. How are you? Thank you. I'm very good. So, how you feeling to be launch of this workshop specially? So, how you feeling? It's very nice. It's so exciting. అంటే ఇంత ప్రిటీ సెట్స్ అన్నీ ఒకటే జాలు ఉండడం, ఎవరికైనా ఫోటో దిగాలంటే ఇట్స్ లైక్ ద ఓన్లీ ప్లేస్ టు కమ్. ఎలాంటిది కావాలన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర రెడీ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ నైస్. సిటీ మధ్యలో ఇలాంటి ప్లేస్ ఉండడం అందరికీ చాలా కన్వీనియంట్ ఫొటోస్ దిగడానికి. సో ఇట్స్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ షూట్కి సంబంధించి మనం చాలా చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసి మరీ వీ యూస్ టు టేక్ ద పర్టికులర్ కంటెంట్ కానీ ఎనీ ప్లేస్ స్పెసిఫై చేసుకుంటూ ఉంటాము. సో వీ కెన్ హ్యావ్ లైక్ ఆల్ ద ప్లేసెస్కి కవర్ చేసేలాగా మనకి వర్క్షాప్లో అవైలబుల్ ఉంటాయి. ఎస్ అంటే ఇప్పుడు మీకు వెడ్డింగ్ సెటప్ అవ్వని, లేకపోతే ఫ్రెండ్స్ సెటప్ అవ్వని, లేదంటే నార్మల్ ఇట్లా ఫ్లవర్ సెటప్ అవ్వని, ఏ సెటప్ అయినా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. ఇంకా మీకు ఎలాంటిది కావాలన్నా చేస్తారు. సో మీకు ఏ ఫోటోషూట్ ఉన్నా దిస్ ఇస్ లైక్ ద ఓన్లీ ప్లేస్ టు బీ. సో ఇట్స్ వెరీ నైస్. I'm very happy to be here. అండ్ అంటే ఇది ఫస్ట్ అరీషా బొటిగా దిస్ ఈస్ ద ఫస్ట్ వర్క్షాప్ యూఆర్ ఓపెనింగ్ హియర్. Yes, it's the first branch in Hyderabad. So if it works out well, we'll be opening inkoni branches open this, but this is our first branch and it's very nice to be here. And Film Nagar Londi, everybody should come check it out. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ కాకుండా మనకి ఏమైనా బయట కానీ వేరే కంట్రీస్ స్టేట్స్ అలా ఏమైనా ఇంకా ఉన్నాయా మనకి? అలా ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు. ఐ థింక్ హైదరాబాద్లో ఇస్ ద ఫస్ట్ వన్ ఓపెనింగ్. సో ఇంకా కుదిరితే మేబీ విల్ డూ మోర్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, లేదంటే అబ్రాడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో వీ నెవర్ నో. ఇప్పుడైతే ఇట్స్ ఇన్ ఫిల్మ్ నగర్. ఎనీబడి వుడ్ లైక్ టు డూ ఎనీ షూట్స్ ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ కిడ్స్‌కి సంబంధించి అండ్ లైక్ వీ కెన్ సే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అండ్ వెడ్డింగ్ తర్వాత కూడా కొంతమంది ఏంటంటే స్పెషల్ ఒక మంత్లీ వైస్‌గా కూడా షూట్స్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్స్, ఫర్ కిడ్స్ అండ్ బర్త్‌డే షూట్స్ కదా! సో అలాంటికి ఇలాంటి ప్లేస్ అంటే గ్రీనరీకి సంబంధించి చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ట్రెడిషనల్‌కి సెట్ కానీ అండ్ గ్రీనరీ సెట్స్ కానీ అండ్ శాండ్ ఆల్రెడీ నేను చూసాను. ఇట్స్ వెరీ అమేజింగ్. ఆ ప్లేస్‌ని ఏమంటారు యాక్చువల్‌గా శాండ్ బాక్స్ అంటారు. పిల్లలకే కాదు, నేను కూడా చూడగానే చాలా టెంప్ట్ అయిపోయాను అక్కడే ఫోటో దిగాలనేసి. సో మీకు ఏ ఒకేషన్కైనా దిస్ ఇస్ ద ఎలాంటి సెటప్ అయినా వీళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ నైస్. ఎలాంటి ఒకేషన్ పెద్దలు చిన్నలు అందరికీ ఉంటుంది ఇక్కడ. సో నో ప్రాబ్లమ్, ఎనీబడి కెన్ టేక్ అ ఫోటో హియర్. We can say that is a trending workshop shoot and చెప్పొచ్చు. ట్రెండింగ్ ప్లేస్ ఫర్ ఎనీ షూట్, మోస్ట్ ట్రెండింగ్, అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. అన్నిటికీ ఎలాంటివి కావాలో అన్నిటి దొరుకుతుంది. సో నో టెన్షన్, మీరు ఇక్కడ జస్ట్ రెడీ అయ్యి రావాలి, ఇక్కడ ఫొటోస్ దిగాలి అంతే. అండ్ ఎస్పెషల్లీ ఐ హ్యావ్ సీన్ ద 1 minute కెమెరా అనమాట. విత్ ఇన్ 1 minute లోపు మనకి అక్కడ సెల్ఫీ దిగొచ్చు. విచ్ యాంగిల్ అంటే విచ్ ఎవర్ మనకి ఇష్టం ఉంటుంది. లైక్ హౌ వీ కెన్ యూస్ ద సెల్ ఫోన్. సో ఇన్ ద సేమ్ వే అంటే ఫోన్స్లో మనకు సేవ్డ్ ఉంటుంది, కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకు ప్రింట్అవుట్ దొరుకుతుంది. ప్రింట్అవుట్ మనం ఎప్పటికీ పెట్టుకుంటాం, అట్లీస్ట్ చూస్తాం. ఫోన్లో తీసి మళ్ళీ చూడం. సో అది ప్రింట్అవుట్ ఉండేసరికి దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కీపింగ్ మెమరీస్. అండ్ చాలా చాలా ఇంప్రెసింగ్ ఉంది. దట్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే అప్పటికప్పుడు విత్ ఇన్ మినిట్లో మనకి ప్రింట్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. ఎలా వచ్చింది థాట్? అంటే వర్క్ షాప్లోనే మీరు ఎక్కువగా ఫోకస్? No, that is a different company one. That's a different, yeah, it's okay. That is just for today's event launch kosamani. That is a different company. We invited them here to help us take pictures. Yeah. అంతే, వన్ ఆఫ్ ద ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది, అక్కడ ఫొటోస్ జరుగుతుంది, బట్ మనకు మెయిన్ అట్రాక్షన్ ఉండేది సెట్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను పెయింటింగ్ అంటే గుర్తొచ్చింది. ఐ హావ్ సీన్ ద పెయింటింగ్ పార్ట్ ఆల్సో. పెద్ద పెద్ద వాళ్ళు అండ్ వన్ ఆఫ్ ద కిడ్ అండ్ బాయ్స్ కూడా. అంటే అందరికీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వాళ్ళు సెట్స్ చూస్తున్నారు, ఫుడ్ ఉంది, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అది బ్యాగ్స్ వాళ్ళతో తీసుకొని వెళ్తారు. సో దే ఆర్ పెయింటింగ్ యువర్ ఓన్ బ్యాగ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఒక చిన్న ఫన్ యాక్టివిటీ లాగా అరేంజ్ చేసాం అనమాట అంతే. చెప్పండి, వర్క్షాప్స్ ఎలా యూజ్ అవుతాయి అండ్ వాట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ దిస్ వర్క్షాప్? హౌ కెన్ వి యూజ్ ఇట్? ఓకే. అండ్ సేవ్స్ కూడా ఉంటాయి కదా వర్క్షాప్స్ ఎక్కడో. yes. జస్ట్ బ్రీఫ్లీ కొంచెం ఎక్స్‌ప్లనేషన్. ఓకే. హాయ్ అండి, నా పేరు సాత్విక. మీరు వచ్చేసారు అరిసా బొడేగా, ఒక కాన్సెప్చువల్ స్టూడియో, ఒక ఇండోర్ స్పేస్లో. మనకు వచ్చేసి 10 డిఫరెంట్ వర్సటైల్ సెటప్స్ అండర్ వన్ రూఫ్. మీరు ఎక్కడెక్కడో వెళ్తుండొచ్చు అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ ఒక్క షూట్ కోసం. అది కాకుండా మిడిల్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ జూబ్లీ హిల్స్ మేము తెచ్చేసాము. అండ్ ఎవ్రీ సెట్ ఒక డిఫరెంట్ థీమ్. మీకు ఓన్లీ వెస్టర్న్ అని కాకుండా మోడర్న్, ట్రెడిషనల్ అన్నిటికీ వచ్చేస్తుంది. మాకు వచ్చేసి ఫ్యాషన్ ఫోటోగ్రఫర్స్కి అండ్ చిల్డ్రన్ మెటర్నిటీ అండ్ కిడ్స్ ఫోటోగ్రఫీకి. వీ ఆల్సో హ్యావ్ పెట్స్ ఫోటోగ్రఫీ, లైక్ సపరేట్ పెట్ జోన్ కూడా ఉంది. మీకు చాలా యూ మైట్ హ్యావ్ వెరీ లెస్ ఫోటోగ్రఫర్స్ ఫర్ ద పెట్స్, బట్ వీ డూ ప్రొవైడ్ దట్. అండ్ ఫోటోగ్రఫీ ఒకటే కాకుండా పాడ్కాస్ట్ కండక్ట్ చేస్తాము. లైక్ బ్యాక్డ్రాప్స్ ఇచ్చేసి విత్ ఎక్విప్మెంట్ బట్ అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం. రైట్ నో మీరు చూస్తుంటే ఒక వర్క్షాప్ అవుతూ ఉంటుంది. ఎనీ ఆర్టిస్ట్ హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్, వీ హ్యావ్ ద ఎనఫ్ స్పేస్ టు గివ్ యూ అండ్ యూ షుడ్ కమ్ అండ్ కండక్ట్ ద వర్క్షాప్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ వర్క్షాప్స్ మీరు చెప్పినట్టు లైక్ ఎవ్రీ సెట్ హౌ మెనీ థీమ్స్ ఉంటాయి? రైట్ నో ప్రీ డిజైన్డ్ ఒక 10 సెటప్స్ ఉన్నాయి. బట్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ బీ చేంజింగ్. ఎవ్రీ ఫ్యూ మంత్స్కి చేంజ్ చేస్తూ వస్తాము. అండ్ మీకు ఏమైనా థీమ్ కావాలి అనుకుంటున్నా, మీ బ్రాండ్ థీమ్కి కావాలనుకున్నా మేము చేసిస్తాం కస్టమైజబుల్. అండ్ ఈ వర్క్షాప్స్కి ఈ ప్లేసెస్ అని కాకుండా అంటే మనం అవుట్ ఆఫ్ వెళ్తూ ఉంటాం మీరు చెప్పినట్టు. ఎస్, ఇన్ ద సేమ్ వే ఇక్కడ వర్క్షాప్కి అంటే ఇన్ని థీమ్స్ అంటున్నారు కదా. సో ఇన్ని థీమ్స్కి అంటే మీరు ఏమైనా అంటే స్పెషల్ కెమెరామ్యాన్ని అండ్ థీమ్ని ఎవ్రీథింగ్ యూఆర్ ప్రొవైడింగ్ ఆర్ అట్లీస్ట్ మా సైడ్ నుంచి ఇంకేమైనా తెచ్చుకోవాల్సి అలా ఏమైనా ఉంటుంది? సో మేమైతే సెటప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ప్రీ సెట్. యా. అండ్ కెమెరామ్యాన్ మాకు ఉన్నారు, టైప్స్ ఉన్నారు. లేదు అనుకుంటే మీ కెమెరామ్యాన్ తోటి మీరు తెచ్చుకోవచ్చు. మోడల్స్ ఎనీథింగ్ ఆల్సో వీ విల్ ప్రొవైడ్ ఆర్ ఎల్స్ యూ కెన్ గెట్ ఇట్. వీఆర్ ఫ్లెక్సిబుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ ద గ్రీన్ రూమ్. మీరు అన్ని స్టూడియోస్ వెళ్ళుండొచ్చు, బట్ అంత స్పేషియస్ గ్రీన్ రూమ్స్ ఉండవు విత్ ద ఏసీ అండ్ ఎవ్రీథింగ్. సో వీ హ్యావ్ అ సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ మేకప్ ఏరియా. దట్ ఐ వాంట్ టు మెన్షన్. థ్యాంక్ యూ సో మచ్.